దేవుడు తన ప్రజలైనటువంటి వారికి నూతన స్వభావమును, నూతన మనస్సును, నూతన హృదయమును, నూతన జీవితమును, నూతన ప్రణాళికను, నూతన సంకల్పమును, నూతనమైనటువంటి ప్రతిదానిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనమైతే అనుకుంటాం క్యాలెండర్ మారింది, కానీ బ్రతుకులో మార్పు లేదు. సంవత్సరపు సంఖ్య మారుతుంది, కానీ బ్రతుకులో మార్పులు లేవు. నెలలు మారుతున్నాయి, కానీ బ్రతుకుల్లో మార్పులు లేవు. వారాలు మారుతున్నాయి, కానీ బ్రతుకుల్లో మార్పులు లేవు. అలాగే దినాలు మారుతున్నాయి. ఈరోజు ఆదివారం అయితే రేపు సోమవారం, రేపు సోమవారం అయితే ఎల్లుండి మంగళవారం, ఎల్లుండి మంగళవారం అయితే మరొక రోజు బుధవారం, మరొక రోజు గురువారం, మరొక రోజు శుక్రవారం, మరొక రోజు శనివారం, మళ్ళీ ఆదివారం వస్తుంది. ఇంతే మార్పు రొటీన్గా జరుగుతుంది, రీసైక్లేషన్ అవుతుంది తప్ప హృదయపు స్థితి మాత్రం మారటం లేదండి. నిజంగా చెప్పాలి అంటే అసలు మారవలసింది ఏమిటి? దేవుడు దేనిని నూతనంగా చూడాలి అనుకున్నాడు, దేనిని నూతనంగా ఆయన చేయాలి అనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 43:18-19 మనం గతంలో చూసాము కదా. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఈ యొక్క సత్యాన్ని మనమందరం కూడా మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే పాతవి గతించిపోయి కొత్తవి అవుతాయి అని అక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రియులారా, దేవునికి వాక్యము మనకు హెచ్చరిక పూర్వకం తెలియజేస్తుంది, నూతన క్రియ చేయాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. పాతవి, పాత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత రకమైనటువంటి జీవనపు నడవడిక అవన్నీ మానాలి అని. మధ్యాహ్న కాలంలో కూడా మనం విన్నాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదవగలిగితే అందులో చెప్పాడండి. ఏం చెప్పాడు? ఎప్పుడైతే ఒక మానవుడు దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని వాక్యాన్ని అనుసరించి తను జీవించడానికి ఇష్టపడతాడో తనలో ఒక నూతనకరణమైనటువంటి జీవితము ఆయన చూడగలడు అని. కానీ ఈ రోజుల్లో బాధ కలిగించేటువంటి ఒక మాట ఏమిటంటే, ఏ విషయంలో మార్పు జరగాలో ఆ విషయంలో మాత్రం మార్పు అనేటువంటిది లేదు. అందుకని 22వ వచనంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4:22, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, ఇక్కడ అన్నాడు మోసకరమైన దురాశట, మోసం చేసేటువంటి దురాశ. కొద్దిమంది ఎక్కువగా ఆశిస్తారు, దేవుని చిత్తానికి దూరం అవుతారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అంటున్నాడు. మూల భాషలో ప్రాచీన పురుషుని వదులుకొని అంటున్నాడు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అన్నాడు. చిత్తము, వృత్తి అనగా మీ పని, మీరు చేసేటువంటి క్రియల్లో నూతన పరచబడిన వారుగా మీరు ఉండాలి అనేటువంటి ఒక మాట ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఎందుకు దేవుడి మాటలు చెప్పాడు? మరలా కిందికి చదువు, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. ఈ ధరించుకొనవలెను అనేటువంటిది నీ చూడండి. హెజ్కేలు గ్రంథం లోతైన మాటలు ఇవి. హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు నూతన మనస్సును, నూతన హృదయమును, నూతన స్వభావం నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో కొత్తదనం రావాలి అనుకుంటున్నాడు. ఎప్పుడు చిల్లర బతుకులే కాకుండా నీ బతుకు ఒక ఉన్నతమైన స్థాయిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మూటలు మోసేటువంటి వ్యక్తిగానే ఉండొద్దు, కానీ మూటలు మోయించే వ్యక్తిగానే ఉండాలి. ఎప్పుడు పనోడు లెక్క ఉండకుండా ఒక బాసిజం లెక్కను ఉండాలి.
ఆ స్థాయిలో నిన్ను నడిపించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏమండి? కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే దేవుని న్యాయ విధులను మీ యొక్క జీవితంలో జరిగించే వ్యక్తులుగా మీరు ఉండాలి. అందుకన్నాడు హెజ్కేలు గ్రంథం 11:19 చదివితే అక్కడ చెప్పాడండి. ఏం చెప్పాడు? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి చూసారండి, ఏమన్నాడు ఇక్కడ? రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఎంత మంచి మాట అండి! నిజంగా చెప్పాలంటే వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి అన్నాడు. వారంటే ఎవరు? ప్రజలైనటువంటి వారు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ప్రజల కొరకు దేవుడు చెబుతున్నటువంటి మాటలు. వారి యొక్క హృదయములో దేవుడు మాటలు ఉంచుతానని మాట ఇస్తున్నాడు. రాతి గుండెను తీసివేసిన రాయి లాంటి గుండె, కొద్దిమంది గుండె అంటే ఏదో గుండెకాయ అనుకోకండి, మనస్సు. రాయి లాంటి మనస్సు, కఠోరమైనటువంటి మనస్సు కొద్దిమందికి ఉంటుంది. ఎన్ని మాటలు విన్నా వారికి ఉద్దేశాలు, వాళ్ళ యొక్క తలంపుల్లో మార్పు రావు. ఎందుకంటే కఠినమైపోయారు. ఎన్ని వాక్యాల చేత వారికి హెచ్చరిక చేసినా వారు వినరు. ఏమంటే ఇర్మీయా గ్రంథం 23:29 ప్రకారంగా నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట మండించేటువంటి అగ్ని వలె. వాక్యం ప్రచురింపబడిన మంట మండించుకోలేనటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. ఎలాంటి? అగ్నిలో కాలదు, నీటిలో నానదు, ఇంకా చెప్పాలి అంటే మరి దేనికి కూడా పనికిరాదు అనేటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని పదార్థాలు. కానీ బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క కఠిన మనస్సు లేక కఠిన హృదయం లేక రాతి హృదయమును మార్పు కోరాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకని హెజ్కేలు గ్రంథం 36:26 కూడా చదువుదాం. అక్కడ అన్నాడు, దేవుడు చెప్తున్నటువంటి మాట, చూడండి, హెజ్కేలు 36:26 నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదాన్ని. ఎంత మంచి మాట అండి! ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట? నూతన హృదయమును మీకు ఇచ్చేదను అన్నాడు. పాత హృదయం వద్దు. హృదయం అంటేనే మనస్సు కదండి. నీ పాత మనసు వద్దు. అందుకే మధ్యాహ్న కాలంలో ఒక మాట చెప్పాను మీకు. సంవత్సరం అయితే మారింది కానీ మనసంతా 2023లోనే ఉండిపోయింది. క్యాలెండర్ మారిందేమో 2024, కానీ మనసంతా జీవితంలో ఒరవడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బాడీ ప్రెజెంట్ 2024కి, మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది 2023కి. అందుకని చెప్పి ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు యేసు నందున్న వారికి అని మనం మధ్యాహ్న కాలంలో విన్నాము. క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి మాత్రమే నూతన హృదయమును నూతన స్వభావమును ఏమండి మాంసపు గుండెను దేవుడు ఇస్తాడు. ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. నూతన హృదయం, నూతన స్వభావం, మాంసపు గుండె అనగా ఇది దేనికి సూచన అంటే నీ చేసేటువంటి చిత్తవృత్తి అందు, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ పంట పొలాల్లో, నీ చదివే చదువుల్లో, నీ చేసే క్రియల్లో, పని పాటల్లో, అన్నిట్లో నూతన స్వభావమును నీకు కలుగజేస్తానని ప్రభువు చెప్పాడు.
కావున దేవుని బిడ్డలారా, ఈ మాట బాగా మీరు ఆలోచించాలి. అది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, మరి నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కొంతమంది జీవితాలు అలవాట్లు సంవత్సరాల తరబడి ఉంటాయి, మార్పు రాదు. అదే పోకిరి చేష్టాలు, అదే చిల్లర చేష్టాలు, అదే అల్లరితో కూడిన ఆటపాటాలు, అదే పనికిరానటువంటి పనులు చేస్తూనే ఉంటారు. సంవత్సరాలు మారిపోతున్నాయి, బ్రతుకుల్లో మార్పులు లేవు. నెలలు మారిపోతున్నాయి, జీవితాల నడకలు లేవు. వారాలు మారిపోతున్నాయి, మాట మీద నిలవకడాలు లేవు. దినాలు మారిపోతున్నాయి, దేవునికి సత్యానికి లొంగేటువంటి ప్రసక్తి లేదు. అన్నీ మారుతున్నాయి, ఈ మనసు మాత్రం మారట్లేదు. అందుకని చెప్పి మారని మనసుతో ఉన్నటువంటి వారు దేవునికి విరోధులుగా ఉంటారు. కావున దేవుడు అంటున్నాడు, నీ మనసు మార్చుకొని సువార్తను నమ్మాలి, వాక్యమును నమ్మాలి. అందుకే దావీదంతటి వాడు ఒక మాట అన్నాడు ఒక రోజున, కీర్తనలు 51:10 చూస్తే అక్కడ అన్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగముల స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అన్నాడు. ఎంత మాట అండి అది! ఎంత మంచి మాట కదా! నూతనంగా పుట్టించు ప్రభు, పాతది వద్దు ప్రభు, పాతది తీసే ప్రభు, కొత్తది ప్రభు అంటున్నాడు ఆయన. 11వ వచనం చదువుతా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకము అని చెప్పి ఆయన బతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మ కావాలయ్యా, నీ ఆత్మ నడిపింపు కావాలి, నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా, నేను తోసివేయబడకూడదు నాయన, సాయం చేయని అడుగుతున్నాడు. 12వ వచనం చదువుతా అక్కడ అన్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. చూసారండి ఎంత మంచి మాట కదా ఇది! ఎంత మంచి మాట! నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు అంటే గతంలో ఒక రక్షణ అనేటువంటిది ఉండిందేమో, అది పోగొట్టుకున్నావేమో, అందుకే మరలా నాకు పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అనేటువంటి మాట కూడా ఇక్కడ మనము వింటా ఉన్నాం. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మీరు దేవునికి మాటలకు లోబడండి. మారని మనసు మీ లోపల ఉంటే గనక ఇప్పుడే నీ మనసు మార్చుకో. అందుకే దేవుడు తన మాట మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే, దేవుని క్రమానికి లోబడితే ఇవన్నీ జరుగుతాయి. అందుకే హెచ్కేల గ్రంథం 36:26-28 దాకా చదువుతా అక్కడ అన్నాడు, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వానిగాను, నా విధులను గైకొని వానిగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మా దేవుడనై ఉందును. ఎంత భాగ్యం అండి! ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయట? దేవుడు అన్నాడు, నూతన హృదయము, నూతన మనసు లేక నూతన స్వభావము, మాంసపు గుండె లేక మాంసపు హృదయము అంటూ ఇక్కడ అంటున్నాను, ఆత్మ నీకు ఇస్తానన్నాడు. నా కట్టడిని అనుసరించినట్లుగా నా విధులు గైకొని వారిగా నేను చేస్తాను అని అంటున్నాడు. ఇలా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఒక మంచి ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు. మరి ఈరోజు నీవు ఎలా ఉన్నావు? అవన్నీ పొందుకోవాలి అంటే అసామాసిగా పొందుకునేటువంటిది కాదు. ఇది పొందుకోవాలంటే ఆ మాత్రం నిష్ట కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, కమిట్మెంట్తో నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైతే అలాంటి నిష్ఠత కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలను దేవుడు నీ పట్ల చేయగలరు. గుర్తుపెట్టుకోండి. అందుకని మధ్యాహ్న కాలమైన రీతిగా ఏం చదివే మనకు, కాగా క్రీస్తు యేసు నందున్నవాడు అన్నాడు. ఏమండి? నూతన సృష్టి అన్నాడు. క్రీస్తు యేసు నందుండటం అంటే ఏమిటి? అంటే దేవునిలో ఉండటం, దేవుని చిత్తానికి లోబడటం, దేవుని వాక్యానికి లోబడటం, దేవుని కొరకు బ్రతకడం.
ఇవన్నీ నీ జీవితంలో ఉంటే నీ జీవితం గొప్ప ధన్యత. అందుకని పౌలు గారు గలతీ పత్రిక 6:15 కూడా ఆ మాట అన్నాడు, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవటయందేమీ లేదు. కొత్త సృష్టి పొందాలి అని దేవునికి వాక్యం పదే పదే చెప్తుంది. ఏమండి, ఎంత మాట ఇది! గలతీ పత్రిక 6:15 అన్నాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమును ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్ట. గలతీ పత్రిక 6:15. కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట అందు ఏమీ లేదు, పొందకపోవట అందే ఏమీ లేదు. అది కొత్త సృష్టి కోసం ప్రభు చెప్తున్నాడు, కొత్త జీవితం కోసం ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, నూతన హృదయం నీకు ఇస్తానన్నాడు దేవుడు, నూతన మనస్సు. ఏమండి, దేవుడు అసలు ఎందుకు ఇదంతా చెప్తున్నాడు అండి? ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు ఆలోచించారా? చాలా లోతైనటువంటి మాటలు ఇవి. ఈ హృదయం అనేటువంటిది ఎంత కఠినమైనదో, ఎంత ప్రమాదకరమైనదో, లేకపోతే ఎంత దౌర్భాగ్యమైనటువంటిదో ప్రభు వాక్యంలో రాయబడి ఉంది. ఎక్కడ మనం చూస్తే ఇర్మియా గ్రంథం 17:9 చదివితే మనం అక్కడ చూస్తాం. ఏమండి, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. చూసారా, ఏం చదివినామండి ఇప్పుడు మనం ఇక్కడ? ఇర్మియా గ్రంథం 17. అదే మరి ఆ మాట ఏంటి అసలు మనకు తెలియజేస్తుంది? మన హృదయం మనకి మోసం చేస్తుంది, ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు. ఎందుకంటే పాత జీవితం కలిగి ఉండి కొత్తగా బ్రతకడం చాలా కష్టమండి. అందుకు యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో ఈ విషయం తెలియజేశారు. మత్తయి రాసిన సువార్తలో చదువుతాం మనం మాట 9వ అధ్యాయం 16-17 వాక్యాల్లో మనం చూస్తాం. చూడండి, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితి పరలలో క్రొత్త ద్రాక్షరసం పోయారు. చదవండి. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల బట్టను వెలితిపరచును, అది చినుగు మరి ఎక్కువ వగును. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు నూతన సంవత్సరంలో నూతన వస్త్రాలు మీరు ధరించారు కదా. కొద్దిమంది షర్ట్లు వేసుకున్నారు, ప్యాంట్లు వేసుకున్నారు, ఇంకా స్త్రీలు అయితే చీరా జాకెట్ కట్టుకున్నారు, ఇంకా లో దుస్తులు కొన్ని ఉంటాయి, ఇన్నర్స్ అంటారు, ఇన్నర్ వేర్స్ అంటారు, అండర్ వేర్స్ అంటారు, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. మీరు పాత దానిలోనే కొత్తది వేసారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఒకసారి ఆలోచనతో మాట్లాడండి ఎవరైనా. ఇప్పుడు పాతది ఉంటుండగానే దాని మీద కొత్తది వేసాం అనుకోండి, ఈ కొత్త దేశం కాబట్టి అది ఏమైనా కొత్తదనం కనబడుతుందా? పాతది ఈ కొత్త దాన్ని ఏమైనా ఖరాబు చేసే అవకాశాలు ఉన్నాయా? ఏమండి, బోధపడింది మీకు? సింపుల్గా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మ్యాక్సిమం చలికాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే సాక్సులు వేస్తారు కదండి కాళ్ళకు.
ఖచ్చితంగా సాక్షి వేస్తారు. సాక్షి వేసినటువంటి ఈ మనుష్యుడు మాసిపోయిన కంపు కొడుతున్న కంపు వాసన అయిపోయినటువంటి ఆ యొక్క సాక్షి మీద కొత్త సాక్షి స్థితి వేసినాడు అనుకోండి. అనుకున్న కొద్దిసేపు ఎలాగుంటుంది? ఈ పాత సాక్షి కంపు కొత్త సాక్షి కూడా పడుతుంది. భలేగుంటుందా? దుర్వాసన వస్తుంది కదా. మరి కొత్త దేశం కదా, కంపు కప్పేయాలేమో. తప్పదు. జీవితం కూడా అలాంటిదే. నీకు కొత్త జీవితం కావాలంటే పాతది పీకి పడేయాలి బయటికి. అందుకు దేవుడు చెప్తున్నాడు, పాత తిత్తులు, కిందికి ఒక మాట అన్నాడు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోసిన ఎడల అది పిగిలిపోవును. ఎంత మాట అండి అది. కావున ఇక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే మాటను మనము బాగా చూసినట్లయితే లూకారాసిన సువార్త 5:36 కూడా అన్నాడు, ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసినడల కొత్తది దానిని చింపివేయను. ఏం చేస్తుందటండి? పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయను. అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎంత మాట అన్నాడు చూసారు, కలవదు. పాతది పాతదే, కొత్తది కొత్తదే. అందుకని చెప్పి దేవుడు అన్నాడు, నూతన స్వభావం నేను మీకు ఇస్తానయ్యా అన్నాడు. కొద్దిమంది జీవితాల్లో కొత్తదనమే కనబడదు. మాటల్లో కనబడవు, చేతల్లో కనబడవు, బతుకుల్లో అస్సలు కనబడవు, భక్తిలో కనబడదు, ఒక ప్రార్థనలో కొత్తదనం ఉండదు, ఒక పాటలు పాడే విషయంలో కొత్తదనం ఉండదు, ఆరాధన చేసే విషయంలో కొత్తదనం ఉండదు, దేవుని స్తుతించేటువంటి విషయంలో కొత్తదనం ఉండదు, దేవుని కోసం సమర్పించుకునేటువంటి విషయంలో కొత్తదనం ఉండదు. ఎప్పుడు పాత జీవితమే. ఏమండి? ఎప్పుడు పాత జీవితమే, పాత జీవితమే, పాత జీవితమే. అందుకని ప్రభు చెప్పిన మాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ఎంత మంచి మాట అండి ఇది. ఇప్పుడు చూడండి, కిందికి మనం చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 37 పూర్తయిన తర్వాత 38వ వచనం కూడా చదువుదాం ఒకసారి రండి. 37 నుంచి 38 వరకు చదువుదాం. ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసం పోయాడు, పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోను, పనికి రాకుండా పోతుంది, తిత్తులు పాడైపోతాయి, అవి బాగో. తర్వాత అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయవలెను, పాత ద్రాక్ష రసము త్రాగిన వెంటనే కొత్త దానిని కోడు వారెవడను లేడు. పాత మంచిదాన్ని అది అంటే మీకు అర్థం చేసుకోండి ఒకసారి. దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజున. ఏమండి? 36వ వచనం కూడా చదివితే పైన అంటున్నాడు చూడండి, ఎట్లా ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వెయ్యడు, వేసినడల కొత్తది దానిని చింపివేయును, అదియునుగాక కొత్త దాని నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు, పాడైపోతుంది అది. ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. మీకు అర్థమైందా? కావున మరి ఈరోజు ఇన్ని వాక్యాలు మనం వింటున్నాం కదా. మన కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే మన వల్ల కావట్లేదన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీ పాత జీవితాన్ని పాతి పెట్టి కొత్త జీవితంలోకి అడుగుపెట్టు అంటున్నాడు. మరి కొత్త జీవితం, కొత్తగా జీవించడం, కొత్త విధానంలో బ్రతకడం నీ వల్ల కావటం లేదు అంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నేను నీకు నూతన స్వభావాన్ని ఇస్తా, నూతన బ్రతుకునిస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన మార్పు నీకు దయచేస్తాను, నా మాటలకు నువ్వు లోబడాలి అంటున్నాడు.
మరి ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి నేను పరిశీలన చేసుకుంటున్నావా? ఆలోచిస్తున్నావా? పాత బట్ట మీద కొత్త బట్ట వేయడానికి లేదు అంటున్నాడు. కొత్తది రావాలి అంటే పాతది తీయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మీకు అర్థం కావడం మరొక మాట చెప్తున్నాను. రాత్రి పల్లెంలో గిన్నెలు వడ్డించిన అన్నము సగం మిగిలిపోయిందండి. సగం మిగిలిపోయిన గిన్నెలోనే అలాగే ఉండిపోయింది. తెల్లారుజామున ఫ్రెష్గా మరి అన్నము, కూర, సాంబారు, లేకపోతే చికెనో, మటనో, బిర్యానీ ఏదో వండినారు. వండిన తర్వాత అదే గిన్నెలో వడ్డిస్తారా? వడ్డిస్తే ఏమవుతుంది? సరే, ఇంకో రీతిగా చెప్తాను. రాత్రి పప్పు చారు వండినారు, ఒక గిన్నెలో పెట్టినారు. ఆ గిన్నెతో పప్పు చారు అన్నం మొత్తం కలిపినారు. కలిపింది అలాగ ఉండిపోయింది. అదే గిన్నెలో మళ్ళీ ఉదయాన్న వండినటువంటి ఆహారాన్ని మరలా పెట్టి మరలా కలుపుకొని తింటారా? ఒకవేళ తిన్నా అది ఎలా ఉంటుంది? పాడైపోతుంది కదా. అందుకని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, పాతది పాతదే, కొత్తది కొత్తదే. కాబట్టి పాత దానితో కొత్త దానికి ఇంజెక్ట్ చేయకూడదు, లేకపోతే కలపకూడదని అంటున్నాడు. నీ కొత్తదనం నీలో రావాలి అంటే పాతదనం పోవాలి. ఏమేమి ఉన్నాయి మన లోపల పాతదనాలు? బయటోడు కనబడకపోవచ్చు కానీ నీకు తెలుసు నీలో ఏం పాతవి ఉన్నాయో. పాత స్వభావమును, పాత రోత, చెత్త, పాపిష్టి జీవితం మొత్తం పాతి పెట్టి నూతనంగా బ్రతకాలి అనే ఒక ఆలోచన మనకు రావాలి. మరి ఈరోజు మన మధ్యలో వస్తున్నాయి అలాంటి ఆలోచనలు. ఒకసారి తలంచుకుందామండి, మనం ఎలా బ్రతుకుతున్నాం, అసలు ఎలా జీవిస్తున్నాం, మన జీవన విధానం ఏంటి? అసలు సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి కానీ జీవితంలో మార్పు అనేటువంటిది జరగట్లేదు. అన్నీ మారుతున్నాయి. వాతావరణం మారుతుంది, గాలి కాలుష్యమై మారిపోతుంది, ఏమండి తినే తిండి మారుతుంది, కట్టే బట్ట మారుతుంది, ధరించే చెప్పులైనా మారిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇల్లులు మారుతున్నాయి, బంగ్లాలు మార్చుకున్న బల్లులు మార్చుకుంటున్నారు, అన్నీ మారిపోతున్నాయి. కానీ ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి మనసు లేక, హృదయం లేక, దేవుని యొక్క ఆలయం అనేటువంటి ఒక మానవ దేహం అనేటువంటిది, లేకపోతే మనసు అనేటువంటిది మారలేకపోతుంది. అందుకని చెప్పి దేవుడు కూడా బాధపడుతున్నాడు. అసలు దేవుడు వేటిని మార్చుకోమన్నాడు, మనం వేటిని మార్చుకుంటున్నాం? అసలు దేవుని ఉద్దేశంలో ఏది మారాలి? అసలు దేవుని బిడ్డగా నువ్వు మార్చుకోవాల్సింది నీ ఒళ్ళుని కాదు, మార్చుకోవాల్సింది బట్టల్ని కాదు, మార్చుకోవాల్సింది నీ ఇల్లుని కాదు, నీ ఆత్మను శుద్ధిపరచుకునేటువంటిది నీ హృదయమును, శరీరాన్ని కాదు. అందుకు మత్తయి సువార్త 5:8 అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏమండి? వారు దేవుణ్ణి చూస్తారు. శరీర శుద్ధి గలవారు, సెంటు రాసుకున్నవాడు, ఏమండి? స్త్రీలు అయితే మంచి సునో పౌడర్ రాసుకొని, మూతికి రంగు వేసుకొని, మూతికి రంగు కోతి రంగు అంటారు కదా, లిప్టిక్ రాసుకున్న వాళ్ళు ధన్యులు, వారు పరలోకానికి ఏమైనా వెళ్తారా? ఏమండి? ఏం అర్థమవుతుంది మనకు అసలు ఈరోజు వాక్యాలు? ఎంత మంచి మాట కదా ప్రభు చెప్పారు. ఎవరు ధన్యులట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి శుద్ధి లేదా హృదయము? పాత హృదయం ఎట్లా శుద్ధి అవుద్ది చెప్పండి? ఒక మంచి గ్లాసులో టీ తెచ్చి పెట్టామంటాం మనము, ఆల్రెడీ రాత్రి వాడేసి వదిలేసి ఇంగిలి గ్లాసులో టీ పోసి ఎవరైనా పెడతారా పక్కోళ్ళకి? ఎవరికైనా పోనీ మనమైనా తాగ బుద్ధి వస్తుందా మనకు చెప్పండి? తెల్లారుజాము లేచినట్టనే. మరి అందుకు దేవునికి ఇచ్చేటువంటిది హృదయం అయితే, హృదయం శుద్ధి లేకుండా దేవునికి ఎట్లాంటి మనం అర్పించగలము? ఆలోచించాలి మీరైనా. కావున ప్రభు అంటున్నాడు, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యుల, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. మరొక చోట పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరట. విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉండలేరు అంటున్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయండి, ఏమండి? చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12:14 చదువుతా, అక్కడ అన్నాడు మాట. ఎందుకు చెప్పబడింది ఈ మాటలన్నీ మీకు అర్థమవుతుందో లేదు కానీ, అసలు దేవుడి మాట చెప్పడంలో నా ఆంతర్యం ఏంటి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటూ హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు, అది ఏం కలిగి ఉండుటకు ప్రయత్నించాలట? మొదటిది సమాధానం అట, రెండోది పరిశుద్ధత. అది అసలైన పాయింట్. ఎందుకో తెలుసునా? కిందికి అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎంత భయంకరమైన మాట అండి ఇది. అండర్లైన్ చేసుకోండి మీరు బైబిల్లో. ఎంత మాట కథ ఇది.
పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడాలి. ప్రభువును చూడండి. ఇంతగా మత్తయి సువార్తలో ఏం చదివినాం? హృదయ శుద్ధి లేకుండా ఎవరు ధన్యులు కాలేరు, వారు దేవుణ్ణి చూడలేరు. మరి హెబ్రీ పత్రిక 12:14 కూడా ఏమన్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. చూడాలి, చేరాలి ప్రభు సన్నిధిలో. ఏమండి, భాగ్యం పోగొట్టుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజున. ఏమండి, కావున ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 22వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ అన్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం అక్కడ అంటున్నాడు కదా, హృదయ శుద్ధిని ప్రేమించుచు అన్నాడు. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడగును. ఎంత మంచి మాట కదండి, ఎంత మంచి మాట ఇది, ఎంత మంచి మాట కదా. హృదయ శుద్ధి. ఇప్పుడు కొద్దిమంది జీవితంలో పరిశుద్ధత లేకుండా పోతుంది. అలాంటి వారి కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసిన? హెజ్కేలు గ్రంథం 36:25 అన్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును అంటున్నాడు. మీ అపవిత్రంతత పోవాలి అంటే మీరు విస్తారమైన సబ్బు రాసుకుంటే, క్షౌరం రాసుకుంటే పోదు, ఇర్మియా 2:22 ప్రకారంగా. కానీ ఇక్కడ అంటే నేను శుద్ధ జలమును జల్లుదును అంటున్నాడు. ఆ శుద్ధ జలం అంటే ఏంటో కాదండి, దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము జలముతో కూడా పోల్చబడింది. కావున ప్రభు అంటున్నాడు, శుద్ధ జలమును జల్లుతాను అన్నాడు. మరి ఈరోజు ఎలా ఉంది మా బ్రతుకు? ఎలా ఉన్నాం మనం అసలు? ఒకరిని శుద్ధిగా బ్రతకలేకపోతున్నావు. దేవుని వద్దకు వస్తే ఆయన శుద్ధిపరిచేటువంటి అవకాశం ఉంది. అందుకు పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేశాడు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీ చిత్తవృత్తి మీరును పరిశుద్ధపరచబడిన వారే ఉండండి అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. అదే మాట మనకు లేవియ కాండంలో కూడా ఉంటుంది. ఆ మాట చూడండి, అక్కడ ఏం చెప్పాడు? పేతురు పత్రిక 1:14 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని అది వ్రాయబడి ఉన్నది. అంటే ఏంటి ఈ మాటకు భావం? రాయబడి ఉన్నది అంటే ఉంది, అది ఆల్రెడీ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును అన్నాడు. పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు ఈ మాటలు చెప్పాడు అసలు దేవుడు? ఆయన పరిశుద్ధుడు కావున నీవు నేను కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన వరకు కూడా దేవుని చేరుకోవాలంటే, సమీపించాలంటే మనలో ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత శరీరానికి శుభ్రత కాదండి. కొంతమంది శరీరానికి దినానికి 3 సార్లు స్నానం చేసి 100 సార్లు సెంటు రాసి, ఏమండి రకరకాల ఖరీదైన సెంటులు రాసి, అత్తరులు రాసి, ఓహో అత్తరు సాయిబుల్లాగా తయారైపోతారు కొద్దిమంది. కానీ దేవుడు కోరుకున్నది నీ శరీరం కొరకు కాదు, కానీ ఆయన చెప్పేది నీ ఆత్మ కొరకే. కావున బిడ్లారా, యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకొని, ఎందుకు దేవుడు చెప్పాడంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, విచిత్రమైన మాట అండి అది. సామెతలు 20:9 చూడండి ఒకసారి, అదే మాట అనుకుంటాను. అదే కరెక్ట్. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ మాట. నిజంగా ఈ మాట ఎంత లోతుగా ఉందంటే, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడు ఎవడు? క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అక్కడ. అంటే ఏంటి దీని అర్థం? మనం ఎలా అర్థం చేసుకోవాలి దీనికి? ఏమండి,
ఎంత మంచి మాట కదా, నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టేసుకున్నాను అని అనగలిగినవాడు భూలోకంలో లేడట. అంటే దాని అర్థం ఏంటి? హృదయమును శుద్ధిపరచుకోవడం మన చేత కాదు అని అర్థమైపోతుంది. ఎవడు లేడని దేవుడు అంటున్నాడు. హృదయంలో శుద్ధి కలగజేయాలంటే దేవునికి వాక్యమే కావాలి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 12:14 మనం చూసాం, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. మత్తయి సువార్త 5:8 ప్రకారంగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడాలన్నా, దేవుణ్ణి చేరాలన్నా, దేవుని సమీపించాలన్నా నీవు పరిశుద్ధంగా జీవించాలి. అది కావున నీ వల్ల కావటం లేదు. కావున దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ పాత రోత చెత్త జీవితాన్ని మార్చి నీకు కొత్త జీవితం ఇస్తాను బిడ్డ, రా అంటున్నాడు దేవుడు. నీ పాపపు స్వభావమును తీసివేస్తానన్నాడు దేవుడు. నీ పాత జీవితాన్ని, మురికి జీవితాన్ని, ఏమండి బాగా నలిగిపోయిన జీవితాన్ని, నీ కంపు కొట్టేటువంటి జీవితాన్ని నా దగ్గర పెట్టు, నీకు సువాసన వెదజల్లేటువంటి జీవితంతో నింపుతాను బిడ్డ, రమ్మని దేవుడు ఎంత ప్రేమ గలవాడు కాబట్టి నీకు ఇన్ని విధాలుగా చెప్తున్నాడండి దేవుడు. ఇంకెలా చెప్పాలి? ఎలా చెప్తే నువ్వు మారుతావు? అసలు ఎలా చెప్తే నీలా మార్పు జరుగుద్ది? నువ్వు పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు. అర్థమైందా? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. కాబట్టి నీలో అపవిత్రతను పోగొట్టి మీ మీద శుద్ధ జలమును చల్లుతాను బిడ్డ. నూతన హృదయం లేని వాడు దేవుని చేరలేడు. కావున క్రీస్తు యేసు నందు ఉండడం మీ వల్ల కాలేకపోతుంది. కావున క్రీస్తు యేసు నందు ఉండుట ఎలాగో నేను నేర్పిస్తాను, సాయం చేస్తానంటున్నాడు దేవుడు. భక్తిలో, విశ్వాసములో మీరు ఎదిగినట్లు మీకు ప్రోత్సహిస్తానంటున్నాడు దేవుడు. రాతి లాంటి గుండె ఉంది, ఎంత చెప్పినా మార్పు రావటం లేదా? అయితే నా దగ్గరికి రా, నీ గుండెని మారుస్తానన్నాడు దేవుడు. అంటే ఏదో నీకు హార్ట్ని చేంజింగ్ అంటే ఈ శారీరకమైనటువంటి ఈ గుండె మార్పు కోసం ప్రభు చెప్పట్లేదు అక్కడ. రాతి గుండె అనగా రాతి లాంటి మనసు, కఠిన మనసు. ఎన్ని మాటలు విన్న కొద్దిమంది జీవితాల్లో మార్పు లేదండి. కళ్ళకు అద్దినట్టుగా దేవుని వాక్యం పూసగుచ్చినట్టు, కళ్ళకు అద్దినట్టు ఎంత చెప్పినా వినని కొన్ని కఠినాత్ములైనటువంటి వారు ఉంటారు, కఠిన హృదయులైనటువంటి వారు ఉంటారు. వారి కొరకే ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎంత మాట అండి! మీ హృదయమును మార్చుదునంటున్నాడు. నూతన స్వభావం అన్నాడు, మాంసపు హృదయం అన్నాడు, ఏమండి నూతన గుండెను అన్నాడు. ఇవన్నీ ఇవ్వడానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట వినగలవా? ఈ నూతన సంవత్సరములో నూతనంగా నీ జీవితం ఉండాలి అంటే నీ వల్ల కావటం లేదు ప్రభువా, భక్తిగా బ్రతకాలనుకుంటున్నాను, నా వల్ల కావటం లేదు. పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. నా వల్ల కావకపోతే నేను ఖచ్చితంగా నీ యొక్క దీవెనలు పొందుకోలేను, నీ రాజ్యంలో చేరుకోలేను. కాబట్టి నాకు భయంగా ఉంది ప్రభువా, నాకు సాయం చేయి అన్న ప్రభుని వేడుకుంటే ఆ ప్రభువారు నిశ్చయంగా నీకు బలపరుస్తారు. ఆ ప్రభు నీకు సాయం చేయడానికి చేతులు చాపుతున్నారు. నా కుమారుడా, తిరిగి నా యొద్దకు రా, నూతన మనసు ఇస్తాను నీకు, నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం ఇస్తాను. నేను నీకు దేవుడినై ఉంటాను, నువ్వు నాకు కుమారుడివై ఉంటావు, నువ్వు నాకు దాసుడివై ఉంటావు, నేను నీకు తండ్రినై ఉంటాను, నువ్వు నాకు కుమారుడివై ఉంటావు అని ప్రభు పిలుపునిస్తున్నాడు. బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలా ఉందో కానీ ఇదే సమయం నీకు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇలాంటి సమయం నీకు రాకపోవచ్చు. మరలా మార్పు చెందు, మారు మనసు పొందు, మారు మనసుకు తగిన ఫలమును పొందు, హృదయాన్ని మార్చుకో. మోకాల మీద నిలుచుని ప్రభుని అడుగు, ప్రభువా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నా బ్రతుకును దిద్దుకోవాలయ్యా. ఎంతో బలమైనటువంటి మాటలు ప్రభువా, నా జీవితాన్ని ప్రభువా నిలబెట్టేటువంటి మాటలయ్యా. నువ్వెంతో ప్రేమిస్తున్నావు కాబట్టి మార్పు పొందని నా కఠిన హృదయమును బట్టి ప్రభువా, నా మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించడానికి నువ్వు మార్గం కూడా చెప్తున్నావయ్యా. ఎంత ప్రేమగల దేవుడవు నీవు. నా కఠిన మనస్సు మార్పు చెందుట కొరకు ప్రభువా నాకు నీవే ప్రభు నాయన అవకాశాలు ఇస్తున్నావు నాయన. రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానంటున్నావు, పాత స్వభావాన్ని తీసివేసి కొత్త స్వభావమును మారుస్తానన్నావు. నూతన మనసు, నూతన హృదయం, నూతన బ్రతుకిస్తానన్నావయ్యా.
ప్రభువా మేము నూతనంగా జీవించడానికి మా జీవితంలో కొత్తదనం ఇవ్వండి అయ్యా. మా జీవితంలో ప్రభా నాయన తండ్రి నడిపింపు దయచేయండి. నీ వాక్యానికి లోబడే తత్వం మాకు దయచేయండి. నీ కొరకు బ్రతుకు మాకు దయచేయండి. నీ నామ ఘనత కొరకు వాడుకోనండి. నీ చిత్తానికి సమర్పించుకుంటున్నామయ్యా. నూతన హృదయము, నూతన మనస్సు, నూతన గుండె మాకు దయచేయండి. నీ కృపచేతనివ్వండి. మోకలిద్దాం, ప్రార్థన చేద్దాం. రాతి గుండెనే మార్చు యేసయ్యా, మాంసపు గుండెనే అమార్చు యేసయ్యా. నీ సేవ చేతును బలపరచయా, నీ సేవ చేతును స్థిరపరచయా. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుమా. యేసయ్యా నీ రూపములో మార్చుమా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. హృదయంలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి అంటే అది ప్రభు వలన సాధ్యమవుతుంది అనుకుంటున్న ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్నో న్యూ ఇయర్లు దాటిపోయినాయి. ఎన్నో డిసెంబర్ 31 నైట్లు దాటిపోయినాయి. ఎన్నో నిర్ణయాలు, ఎన్నో పథకాలు వేసుకున్నా నీ జీవితంలో మార్పు మాత్రం రాలేకపోతుంది. కారణం అది నీ వల్ల జరగట్లేదు. కాబట్టి ఎవరి వల్ల మార్పు జరుగుద్దో ఆ దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని బ్రతుకును దిద్దుకొని ప్రభువైన యేసుక్రీస్తు వరకు రెండవ రాకడ కోసం సిద్ధపడి ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోబడేటువంటి విశ్వాసంతో నమ్మకంతో బ్రతకాలి అని గొప్ప తీర్మానం కలిగి జీవించు. దేవుడు నీకు అట్టి రీతిగా ప్రోత్సహించి స్థిరపరిచి నూతన జీవితం, నూతన స్వభావం, నూతన మనస్సు, నూతన హృదయం ఇచ్చి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అతి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరం కలిగిన దేవుడా నీకు వందనాలు. నూతన స్వభావం మాకు దయచేయండి. మా ఆలోచన, మా తలంపులు, మా క్రియలు, మా యొక్క ప్రమాణ విధులు, విధానాలన్నీ కూడా ప్రభానైన తండ్రి నూతన పరచబడినట్లుగా సహాయం దయచేయండి. మా వల్ల కానిది నీ వల్ల అవుతుంది కాబట్టి ప్రభా నీ మీదకి ఆధారపడుతున్నాం నాయన. ఇది వరకు ఎన్నోసార్లు మేము అనుకున్నామయ్యా, కానీ మా వల్ల కాలేకపోయింది. ఇకనైనా అది జరిగినట్లుగా నీ ప్రోత్సాహం మాకు కావాలయ్యా. దయచేసి నీ ప్రోత్సహించి నీ నామఘనత కొరకు మమ్మల్ని వాడుకొని మన నీ చిత్తానికి నీ చేతికి సమర్పించుకుంటూ దేవా యేసయ్యా